హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కనకధార వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నేను మేడం అని బయట నుండి వచ్చిన సావిత్రి గొంతు గుర్తుపట్టి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ డోర్ ఓపెన్ చేసింది సాత్విక. కరెక్ట్గా డోర్ దగ్గర నిలబడి క్లాత్ షిఫ్ట్ చేయడానికి అమరేంద్ర సార్తో మాట్లాడతాను అన్నారు కదా, అడిగారా మేడం అని సాత్విక వినయంగా అడిగింది. ఏమైంది మేడం, ఆ డ్రెస్సెస్ మీకు నచ్చలేదా? ప్రశ్నార్థంగా అడిగింది సావిత్రి. అసలు ఈమెకు నా ప్రాబ్లం ఎలా చెప్పాలి అని కాసేపు ఆలోచించిన సాత్విక చిట్టి బుర్రలో ఏదో తట్టినట్టు, ఉదాహరణకు మీ హస్బెండ్ తన గర్ల్ ఫ్రెండ్ కోసం కొన్న డ్రెస్సెస్ నీకు ఇచ్చాడనుకో, నీకు ఏమనిపిస్తుంది అని సావిత్రిని అడిగింది సాత్విక. తెలియడానికి నాకు పెళ్ళి అయితే కదా అని స్పష్టంగా అంది సావిత్రి. ఏంటి, ఇప్పటి వరకు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? అసలు నీ వయసు ఎంత అని సావిత్రి వైపు అమాయకంగా చూసింది. సాత్విక జస్ట్ 30 years మేడం అని మెలికలు తిరుగుతూ చెప్పింది సావిత్రి. మరి ఇన్ని రోజులు పెళ్ళెందుకు చేసుకోలేదు? నన్ను చూడు, 20 ఏళ్ళకే పెళ్ళి చేసుకున్నాను. అసలు నీకున్న సమస్య ఏంటి అని సూటిగా అడిగింది సాత్విక. ఆమెకు ఏమని సమాధానం ఇవ్వాలో తెలియక సైలెంట్గా ఉండిపోయింది. సావిత్రి అలా సైలెంట్గా ఉన్న ఆమె మొహంలో బాధను చూసిన సాత్వికకి తన తల్లితో చిన్నతనం గుర్తొచ్చింది. డబ్బు లేని వాళ్ళు ఈ సమాజంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలో అనుభవపూర్వకంగా తెలుస్తుంది. చిన్నతనం నుండి హాస్టల్లో ఉండడం, అయినా వాళ్ళు ఆదరణకు నోచుకోకపోవడం, ఒంటరిగా కష్టాలు పడడం ఇలాంటివన్నీ ఆమెకి తెలుసు. అందుకే సావిత్రి కళ్ళల్లో బాధకు చలించిపోయిన సాత్విక ఇంకేం మాట్లాడకుండా ఆమెని అక్కడి నుంచి పంపించేసి కాసేపు టీవీతో కాలక్షేపం చేసి నిద్రలోకి జారుకుంది. ఆ రాత్రి వేళల్లో ప్యాలెస్ బయట అంతా చీకటిగా ఉంది. అందరూ నిద్రలోకి జారుకున్నారు. అక్కడ కొద్ది దూరంలో ఒక పెద్ద అడవి ఉంది. పెద్ద పెద్ద చెట్లు పొదల్లో చిమ్మగా ఉంది అది. ఆ అడవిలో ఒక అమ్మాయి హెల్ప్ హెల్ప్ అని గొంతుతో నరాలు చిట్లేలా అరుస్తూ అటూ ఇటూ పరిగెడుతుంది. వైట్ కాలర్ క్రాప్ టాప్ వేసుకొని ఉన్న అమ్మాయి ఎవరో తరుముతున్నట్టుగా పరిగెడుతూ ఉంది. కానీ ఆమెకు అడవిలో నుంచి భయపడే దారి దొరకక నిస్సహాయంగా ఒకచోట నిలబడి అటూ ఇటూ చూస్తుంది. ఇంతలో ఆమె కాలు మీద నుంచి ఒక నాగుపాము నిదానంగా పాకుకుంటూ నడుము దగ్గరికి వచ్చింది. దాని కోరలు కసిగ్గా కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అది చూసి ఆమె భయంతో వణికిపోయింది. వద్దు వద్దు, నన్ను ఏం చేయొద్దు అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా నిద్ర లేచింది సాత్విక. భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. గబగబా ఒంటిమీద ఉన్న దుప్పటిని పక్కకి తీసి తన శరీరం అంతా చెక్ చేసుకుంది. కానీ తన కాళ్ళ మీద పాము కాటు ఆనవాలు ఎక్కడా లేవు. చుట్టూ ఒక్కసారి చూసి తనకు వచ్చింది కలలే అని అర్థమై మొహానికి పట్టిన చెమట నుదుటి తుడుచుకుంటూ సాత్వికకి ఒళ్ళంతా భయంతో కనిపించుకుపోతుంది. చాలా సేపటి వరకు ఆ కాల ప్రభావంతో బయటకి రాకుండా పోయింది. మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించింది. కానీ ఎంతకీ కన్నుమూతలు పడలేదు. వెంటనే పైకి లేచి
నేను ఎంత భయపడ్డా ఏంటి, ఇదంతా డెవిల్ పామ్ వల్లే. ప్రతిదానికి నన్ను భయపెట్టి కంట్రోల్ చేయడానికి చూస్తాడు. అలా అసహనంగా అనుకుంటూ ఆ రాత్రి గడిపింది సాత్విక. ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయిన సాత్విక ఉదయం 8 గంటలకు లేచి, ఆమెకు మొహం అంతా నిద్రలేక పాలిపోయినట్టు ఉంది. కాలేజీకి టైం అవుతుందని ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కనిపించాడు అమరేంద్ర. అతన్ని చూడడంతో ముందు రోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి సాత్విక మొహం ఎర్రబడింది. తన ఫీలింగ్స్ అమరేంద్రకి కనిపించకూడదు అనుకుంటూ తల దించుకొని డైనింగ్ టేబుల్లో కూర్చొని మౌనంగా బ్రేక్ఫాస్ట్ తినడం మొదలుపెట్టింది. ఆమె ఫేస్ చూస్తే నిద్ర లేనట్టు తెలుస్తోంది. నైట్ నిద్ర పోలేదా అని సౌండ్ విచ్ తింటూనే లో గొంతులో అడిగాడు అమరేంద్ర టీజింగ్ వాయిస్తో. తననే మాటల్లో క్వశ్చన్ కాకుండా ఇంకేదో తెలుసుకోవాలన్న ఇంటెన్షన్ కనిపించింది. దాంతో మొహం నార్మల్గా పెట్టుకొని అలాంటిదేం లేదు, నిద్ర బాగా పట్టింది అని మొహం మీద నవ్వు పులుముకొని చెప్పింది సాత్విక. ఆమె మాటలకు ఏ రెస్పాన్స్ లేకుండా తినడం మీదే కాన్సంట్రేషన్ చేశాడు అమరేంద్ర. హమ్మయ్య, నేను చెప్పింది నమ్మేశాడు అని మనసులోనే సంబరపడుతూ తినడంలో బిజీగా ఉన్న సాత్వికకి అంత కంగారుగా ఉంటే 3 months వెయిట్ చేయక్కర్లేదు అన్న అమరేంద్ర మాటలు వినపడి గొంతులో ఏదో అడ్డం పడినట్టు కొద్దిసేపు దగ్గుతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది సాత్విక. చాలా కూల్గా ఆమె చేతికి వాటర్ గ్లాస్ అందించాడు అమరేంద్ర. నీళ్ళు తాగిన సాత్విక పొలమార్తూ వచ్చిన కన్నీళ్ళు తుడుచుకుంటూ అమరేంద్ర వైపు చూస్తూ 3 నెలలు అంటే 3 నెలలే, అందులో ఎలాంటి మార్పు లేదని స్ట్రాంగ్గా చెప్పింది. మూతి 30 వంకర్లు తిప్పుతూ నువ్వు నా కంటికి ఇంకా చిన్నపిల్లలకే కనిపిస్తున్నావు కాబట్టి చాలా సున్నితంగా డీల్ చేస్తాను, డోంట్ వరీ అని అదో రకంగా చూస్తూ అన్నాడు అమరేంద్ర. అతని మాటలకి ఏం అర్థం కాని అయోమయం స్థితిలో ఉన్న సాత్విక వీడి మొహం మండిపోను, వీడి కళ్ళల్లో కారం కొట్టను, సచ్చినోడు ఎప్పుడు అదే ధ్యాస, వీడికి ఇంకేం పని లేదు అనుకుంటూ అని మనసులోనే తిట్టుకుంటూ అమరేంద్రని చూస్తూ ఉంది. ఆమె వాలకం చూస్తుంటే లోపల తిట్టుకుంటుందని తెలిసిపోతూనే ఉంది మనసులో. తిట్టుకున్న పనిష్మెంట్ తప్పదు అన్న అమరేంద్ర మాటలకు ఉలిక్కిపడి నో నో, నేను ఎక్కడా తిట్టే అంత ధైర్యం నాకు ఎక్కడుంది, మీరు ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటారా అని అడగాలనుకున్నా అంతే అని తడబడుతూ బదులిచ్చింది సాత్విక. అది నీ మీద ఆధారపడి ఉంటుంది అని స్పష్టంగా చెప్పాడు అమరేంద్ర. ఇప్పుడు అంత కాని పని నేనేం చేశాను అని అయోమయంగా అడిగింది సాత్విక. నీ వార్డు రోబ్లో ఉన్న క్లాత్ నువ్వు యూజ్ చేయాలనే చెప్పాను కదా అని సూటిగా అడిగాడు అమరేంద్ర. ఆ డ్రెస్సెస్ నాకు వేసుకోవడం ఇష్టం లేదని నేను కూడా చెప్పాను కదా అని భయంతో గుండె తడారిపోతుంటే అతి కష్టంగా చెప్పింది సాత్విక. రేపటి నుండి నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవడానికి వీల్లేదు, నిన్ను పర్సనల్గా నేను రెడీ
చేస్తాను అని సాత్విక గుండెల్లో బాంబు పేల్చాడు అమరేంద్ర. బాణంలో దూసుకు వచ్చిన ఆ మాటలకి కొయ్యబారిపోయింది. శాశ్వతం అతను అలా మాట్లాడగలనని ఏమాత్రం అంచనా లేకపోవడంతో మరింత షాక్ అయింది. అసలు కుదరదు అని ఒక్క మాటలో చెప్పి ఇంకా అక్కడ ఉంటే ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందో అని అసలు కుదరదు అని ఒక్క మాటలో చెప్పి ఇంకా అక్కడ ఉంటే ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందో అని భయంతో ఫాస్ట్గా కాలేజీకి చేరుకున్న సాత్వికకి క్లాస్కి వెళ్ళడం అస్సలు ఇష్టం లేక చెట్టు కింద కూర్చొని మొబైల్ క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటుంది. ఆమె ఆలోచనలన్నీ అమరేంద్ర చుట్టూ తిరుగుతున్నాయి. ఇంతలో ఆమెని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన కావ్య క్లాస్కి రాకుండా ఇక్కడేం చేస్తున్నావే అని ఆమె భుజం మీద చెయ్యి వేసి అడిగింది. ఇంట్రెస్ట్ లేదు అని ముభావంగా బదులిచ్చింది సాత్విక. ఏమైందే, ఏమైనా జరిగిందా అని కాన్సర్న్గా అడిగింది కావ్య. ఇన్ని రోజులు మా నాన్నకి దూరంగా ప్రశాంతంగా ఉన్నాను అనుకున్నానే, ఇలాంటి వాడినే పెళ్ళి చేసుకొని ప్యాలెస్ లాంటి జైలుకి పర్మనెంట్కి అయితే అయిపోయాను అని బాధగా బదులిచ్చింది సాత్విక. మళ్ళీ ఏమైంది అని కంగారుగా అడిగింది కావ్య. మార్నింగ్ కాలేజీకి వచ్చే ముందు అమరేంద్రకు తనకి జరిగిన డిస్కషన్ మొత్తం కావ్యతో చెప్పి కన్నీరు పెట్టుకుంది సాత్విక. ఆమె చెప్పిందంతా ఓపిగ్గా విన్న కావ్య అసలు అమరేంద్ర నిన్ను కేర్ చేయాల్సిన అవసరం ఏముంది అని సాత్వికని ప్రశ్నించింది. ఏమో నాకేం తెలుసు అని అసహనంగా అంది సాత్విక. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.